ఈ పెళ్లి ప్రశాంతంగా జరిగిపోతుందా? బంధుమిత్రుల మధ్య తలదించుకునే పరిస్థితి రాదు కదా? కుటుంబం పరువు పోదు కదా? ఇలాంటి ఆలోచనలతో నిద్రెప్పుడు పట్టిందో. తెల్లారింది. సిరి, సిరి! సుమతి కేకలు. ఉలిక్కిపడి లేచాడు వెంకట్రామయ్య. ఏమైంది? సిరి కనిపించడం లేదండి. సుమతి జీర గొంతులో ఏడుపు పలికింది. ఎక్కడికెళ్ళింది? సరిగ్గా చూడండి. స్నానం చేస్తుందేమో. ఎన్ని గంటలు చేస్తుంది? పెరట్లో ఉందేమో. ఇప్పటికి 10 సార్లు తిరిగొచ్చారు. తన భయాలు నిజమయ్యేట్టున్నాయని వెంకట్రామయ్య మనసు పరల్లో కంగారు. స్నేహితులకు ఫోన్ చేద్దామని సెల్ ఫోన్ తీసుకున్నాడు. అందులో వాట్సాప్ సందేశం. నా జీవితానికి నేనే బాధ్యత వహించాలనుకుంటున్నాను. దయచేసి మీ బరువుగా నన్ను భావించడం మానేయండి. సిరి అనుకున్నంత అయింది. వెంకట్రామయ్య నిలబడిన నేల పాతాళంలోకి జారిపోయింది. వెంకట్రామయ్య కూతురు ఎవరితోనో లేచిపోయిందంట. పోయే కాలాలు. అందుకే ఆడపిల్లలకు చదువు గిదువు లేకుండా పిల్లప్పుడే పెళ్ళి చేయాలనేది. అయినా ఆ పిల్ల ఎంతంటే అంత మితిమీరిన గారాబం చేశారులే. అదుపులో పెట్టుకోకపోతే ఇంతే అయ్యేది. ఏనాడన్నా ఆ పిల్లను హద్దుల్లో పెట్టినారా? ఆడపిల్లలకు చెల్లు సగం చేటు. ఎవరితో మాట్లాడుతుందో, ఏం చేస్తాందో తెలుసుకోవద్దా? ఇలాంటి మాటలన్నీ వినాలి కాబోలు. ప్రాణంగా పెంచుకున్న బిడ్డతో పాటు ప్రాణ సమానంగా చూసుకున్న పరువు పాయే. ఇంక బతికేం చేయాలి? మౌనంగా గదిలోకి నడిచి తలపేసుకున్నాడు. పరువు, ప్రతిష్ట, వంశం, గౌరవం మన్ను మశానము ఉరితాడై గొంతును బిగించాయి. ఊపిరి ఆడటం లేదు. ప్రాణం ఒరుసుకుపోతుంది. 2 చేతులు మెడ పట్టుకొని విదిలించాను. చీకటికి తోడు బయట కీచురాళ్ళ శబ్దాలు. మళ్ళీ ఇంకొకలా మరోసారి మెడ విదిలించాడు. టైం 1:30. ఎంత అస్థిమితం! చీకట్లోని తడిమి నీళ్ల సీసా తీసుకుని కాసిని నీళ్లు గొంతులో పోసుకున్నాడు. ఎందుకీ అస్థిమితం? తన కూతురి బాగు కోసమే కదా ఇదంతా చేస్తున్నది. తనకంటే ఎక్కువ ప్రేమను ఎవరు పంచుతారు? 23 ఏళ్లు ముద్దుగా పెంచుకున్న బిడ్డ సుఖంగా ఉండాలనే కదా తాపత్రయం. తన గారాల బిడ్డ తనను మోసం చేసి వెళ్ళిపోతుందా? లేదు. సిరి మాట ఇచ్చిందంటే తప్పదు. నాన్నంటే దానికి ప్రాణం. బలవంతంగా నిద్ర తెచ్చుకోవాలని కళ్ళలోకి చీకట్లు మోసుకొచ్చుకున్నాడు. నల్లగా చీకటి. ఇంట్లో కాంతిగా వెలగాల్సిన విద్యుల్లత భయంకరంగా షాకిచ్చింది. ఎన్నాళ్ళిలా చీకట్లో ఉంటావ్? స్విచ్ వేస్తూ సుమతి. కళ్ళు చికిలించాడు వెంకట్రామయ్య. ముందా లైట్ తీసేయ్ ఆజ్ఞాపించాడు. సుమతి వినిపించుకోలేదు. ఎన్నాళ్ళిలా చీకట్లో ఉంటావని అడుగుతున్నాను. బతికనన్నాళ్ళు చాలా. నీ కూతురు చేసిన ఘనకార్యానికి బలైపోయింది నా కొడుకు. ఇంక వెలుతురెక్కడ మిగిలింది? ఎన్నిసార్లు ఈ మాటలు అంటావు? గొప్పగా మార్కులు తెచ్చుకుంటే మంచి పేరు తెచ్చి పెడితే నీ కూతురని గర్వపడితివి. నీ ఇంటి పరువు తీసిందనుకున్న నాడు నీ కూతురని దెప్పి పొడుస్తున్నావు. అసలు మా పనంతా మీ గొప్పని నిలబెట్టడమేనా? ఇదిగో ఇట్లా తలతిక్క ప్రశ్నలు అడిగే అది కొంపలో నుంచి పోయి సంతకాల పెండ్లి చేసుకుని మర్యాద తీసింది. పోయింది. అట్లా దూరంగానన్నా పోయిందా? ఊళ్ళోనే కాపురం పెట్టి ఎక్కడా తిరగకుండా తలెత్తుకోకుండా చేసింది. అదింత కడుపేసుకొని తిరుగుతుంటే ఆ శంకర సంతానాన్ని చూడలేకగదు నా కొడుకు నరికి పారేసింది. అది పాపమై వాడు జైల్లో మొగ్గుతున్నాడు. దానికేం సుఖంగా చచ్చింది. అవును పాపం కాదు. నెలలు నిండిన బిడ్డను కనీసం కనికరం చూపించకుండా చంపడం పాపం కాదు. పందులు కుక్కలు కూడా తమ పిల్లల్ని ముట్టుకుంటే మీదకొస్తాయి. అంత ఘోరంగా నిండు చోళాల్ని పొట్టన పెట్టుకున్నది నీది పాపం కాదు. నీ మాట కాదనిందని నా బిడ్డను చంపుకున్నావు. సరే, ఇంకెవరి బిడ్డనో చంపేకి ఏం హక్కుందని ఆ తల్లిదండ్రులకి ఎంత గుండెపోతున్నాయి ఎన్నడన్నా ఆలోచిస్తేవా? ఏంది ఆలోచించేది? పైసాకు తరుంగాని ప్రతోడు డబ్బున్న పిల్లను చూసి లవ్వాడానని బుట్టలో వేసుకునేటోడే. వాని తాహత ఎంత? మన పిల్లనే చేసుకునేటోడా? ప్రతి ఎదవ నా కొడుకొచ్చి నా ముందు కాలర్ ఎగరేసి నీతులు చెప్పేవాడే ఆడపిల్ల నెట్ట పెంచాలా అని. అవును, ఆడపిల్ల నెట్ట పెంచాలా అని మగనా కొడుకులే చెప్పేది. అసలు మేము మనుషులమైతే కదా ఏది మంచో ఏది చెడుపో మాకు తెలిసేది. మీ ఇంటికి పరువును కాపాడాలా, మీ మర్యాదను నిలబెట్టాలా?
మీరు మటుకు మొగుళ్ళై, తండ్రులై, అన్నదమ్ములై, కొడుకులై మా మీద బడి తిని మేమేం చేయాలో ఎట్టుండాలో తీర్మానం చేస్తారు. కాదు, కూడదంటే చంపి పాతరేస్తారు. ఏందే గొంతులేస్తాంది? వీడు సగం చచ్చిన పామడునుకుంటాండావా? ఇష్టానుసారం మాట్లాడుతాండావు. చింత చచ్చినా పులుపు సావలే అనే పాత సామెతే గాని ఎప్పటికీ పాతపడదు. అది కాదయ్యా, ఏం చేసింది నా బిడ్డ? మనసుకు నచ్చినోడిని పెళ్లి చేసుకునింది. అది తప్పేనా? నా బిడ్డ అంత తెలివైందని మురిసిపోతా అంటివే. 23 ఏండ్లు ముద్దుగా పెంచుకున్న బిడ్డ తెలివిలేని నిర్ణయం తీసుకుంటాదని ఎట్లనుకుంటివి? అట్లా బిడ్డ పాయే, ఇట్లా కొడుకు జైలు పాలాయే. ఏం సాధిస్తివి? పరువేమన్నా తిరిగొచ్చేనా? ఈ సంధి ఇంకా జనాలకు తెలిసి బిడ్డను చంపుకుంటిమని ఉన్ని మర్యాద పోయే. అయినా బిడ్డ పోయినాక ఇంకా పరువు మిగిలిందా? వెంకట్రామయ్య భుజం మీద చేయేసింది సుమతి. దాదాపు 2 నెలలయ్యింది సుమతి తనతో ప్రేమగా మాట్లాడి. ఆమె చేతస్పర్శతో శరీరంలో ఏదో చిన్న కదలిక. అవును, ఏం సాధించాను? ప్రేమ ఇంత హింసాత్మకంగా ఉంటుందా? ప్రణయం ప్రాణాలు బలి కోరుకుంటుందా? ప్రాణాలు తీసే ఈ ప్రేమను ఎందుకు కావాలనుకుంటారు పిల్లలు? వాళ్ళేం సాధించారు? నేనేం సాధించాను? ప్రేమ, పరువా, ప్రాణమా? చివరికి ఏం మిగిలింది? నా పరువు మిగల్లేదు, నా బిడ్డ ప్రేమ మిగల్లేదు. ఏం సాధించినట్లు? ఏందయ్యో, ఏంది కలవరింతలు? ఇంకా చెమ్మ చీకట్లు. నిద్రపో నిమ్మళంగా. సుమతి చిరాకుతో కళ్ళు తెరిచాడు వెంకట్రామయ్య. అవును, ఇంకా చిమ్మ చీకటి. చీకటెందుకింత బీభత్సంగా ఉంది? ఇది భయంకరమైన దృశ్యాలతో, చావు మేళాలతో నిద్రెట్లా పడుతుంది? ఈ చీకట్లెప్పుడు వెలుతురులో కలుస్తాయి? వెంకట్రామయ్య విసుగ్గా మరోసారి టైం చూశాడు. 5 నిమిషాలు తక్కువ 4. ఇప్పుడిక కళ్ళు మూసుకోవాలంటే భయం వేస్తోంది. నిద్రపోయినా ఇంకే భయంకరమైన కలలొచ్చి కల్లోలం లేపుతాయో. చీకట్లో కళ్ళు మూసుకుపోతాయేమోనని బలవంతంగా కళ్ళు పెద్దవి తెరిచి పెట్టుకున్నాడు. మంద్రస్వరంలో బిస్మిల్లా ఖాన్ షాహనాయి సంగీతం హాయి గొలుపుతో వినిపిస్తోంది. కళ్ళకు మిరుమిట్లు ప్రయాస లేకుండా ఆహ్లాదకరమైన పూల అలంకరణ. అక్కడక్కడ ఆహూతులను అందంగా ఆహ్వానిస్తూ ముచ్చటైన పూల కుండీలు. మంచి పని చేశారు వెంకట్రామయ్య గారు. ఆర్కెస్ట్రా పేరుతో చెవులు దద్దరిల్లేలా సినిమా పాటలతో చావగొడుతున్నారు ఈ మధ్య. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ చెవులతో పాటు మనసుకు కూడా హాయిగా ఉంది. అతిథులు అభిరుచిని మెచ్చుకుంటున్నారు. వేదిక పైన సిరి తన జీవిత భాగస్వామితో కబుర్లు చెబుతూ స్నేహితులకు పరిచయం చేస్తూ ఆనందంగా. అవును, అతను సిరి మనసిచ్చిన, మనసారా కోరుకున్న జీవిత భాగస్వామి. తను కావాలనుకున్న గొప్ప పెళ్ళికొడుకు కాదు. గ్రేట్ వీఆర్. అమ్మాయి మనసు తెలుసుకొని తనకు నచ్చిన వాడితో పెళ్లి జరిపిస్తున్నావు చూడు, నువ్వు నిజంగా గ్రేట్. అవును, ప్రేమగా పెంచుకున్న పిల్లలను, అందున ఆడపిల్లలను చదువు, కెరియర్, భాగస్వామి అన్ని విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునేలా తీర్చిదిద్దామంటే తల్లిదండ్రులుగా మనం సక్సెస్ అయినట్లే. వాళ్ళు మన పెద్దరికానికి విలువిచ్చినప్పుడు ఆ గౌరవం నిలుపుకోవాల్సిన బాధ్యత మనదే. ఘర్షణ పడితే ఎవరికీ మనశ్శాంతి లేకపోవడమే తప్ప ఏ ప్రయోజనమూ ఉండదు. వెంకట్రామయ్య, నా మీద నాకింకా గౌరవం పెరిగిందయ్యా. చాలామంది తల్లిదండ్రులు నిన్ను ఆదర్శంగా చూపించవచ్చు. మిత్రుల మాటల్లో తనపై అనలేని గౌరవం, ప్రేమ. ఆ మాటలు నోట్లోంచి వచ్చినవి కావు, గుండె లోతుల్లోంచే వస్తున్నాయని తెలుస్తోంది. ఇంతకంటే ఎక్కువ ప్రేమ కూతురి కళ్ళలో. ప్రేమ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా ఇంకా. ఏందయ్యో ముసి నవ్వులు నవ్వుతున్నావు? ఇంకా నీ కలవరింతలు అయిపోలేదా? తెల్లారిందిలే. కిటికీ కట్టెను పక్కకు జరుపుతూ సుమతి అరుస్తుంటే బద్ధకంగా లేచాడు. కళ్ళు తెరవాలనిపించలేదు, కలలోంచి బయటికి రావాలనిపించలేదు. అయినా లేచాడు హుషారుగా. తెల్లారింది కదా? అవును, తెల్లారిపోయింది. ఇక వెలుతురు దారాలందుకొని ముందుకు నడవాలి. కిటికీలోంచి బయటకు చూస్తే సిరి మొక్కలకు నీళ్లు పెడుతూ గులాబీ మొక్కను ప్రేమగా తడుముతోంది. ఇదండి ఈరోజు కథ. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.